అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా మాజీ మంత్రి మరియు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఈ రోజు చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛ చిలకలూరిపేట సాధనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ఆవశ్యకమని ఆయన సందర్భంగా చెప్పారు. ప్రజలలో చైతన్యం, అవగాహన తీసుకురావాల్సిన అవసరాన్ని పుల్లారావు ఉద్ఘాటించారు. పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఇవన్నీ అమలు చేసినప్పుడే స్వచ్ఛ చిలకలూరిపేట సునాశనమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో 100కు పైగా మున్సిపాలిటీలు ఉండగా చిలకలూరిపేట 15వ ర్యాంక్ సాధించిందని, దీనికి సహకరించిన చిలకలూరిపేట వాసులకు మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఒక్కటే చేయడం కాదని ప్రజలు కూడా భాగస్వాములైనప్పుడే స్వచ్ఛ చిలకలూరిపేట సాధ్యమవుతుందని పుల్లారావు అన్నారు. మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు బాగుండాలి. పర్యావరణం బాగుంటే ఆరోగ్యంగా ఉంటాము. పర్యావరణం దెబ్బతింటే అనారోగ్యం, అంటువ్యాధులు బారిన పడతాము అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రంగా ఉన్నప్పుడు దోమలు, ఈగల సమస్య కూడా తగ్గుతుందని, కాలుష్యం లేకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఎక్కడా కూడా చెత్త లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రతిరోజు వెలువడే చెత్తను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లకు తరలిస్తున్నామని తెలిపారు. గతంలో ఉన్న డంపింగ్ యార్డులను కూడా పార్కులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని పుల్లారావు వివరించారు. అలాగే పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై కూడా పుల్లారావు ప్రస్తావించారు. అన్ని రోడ్లపైన ఆక్రమణలు జరుగుతున్నాయని, కాలువల ముందు ఎవరు రావద్దని పట్టణ ప్రజలను కోరారు. కాలువల ముందుకు వచ్చే రోడ్డును ఆక్రమిస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని, ప్రజలు ఒక బజారు నుంచి ఇంకో బజారుకు వెళ్లాలన్నా ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రజలు సహకరించి కాలువలు వెనక్కి ఏ లైన్లో ఉన్నా అందరూ వెనక్కి జరగాలని చిలకలూరిపేట పట్టణ ప్రజలను కోరారు. స్వచ్ఛాంధ్ర ప్రతి నెల 3వ శనివారం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చిలకలూరిపేటలో ఈరోజు స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానైతే ప్రజల్లో ఒక చైతన్యం, ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్లాస్టిక్ నిషేధించాలి, ఇవన్నీ చేసినప్పుడు స్వచ్ఛ చిలకలూరిపేట చేయటం సునాయాసంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 15వ ర్యాంకు 15th ర్యాంక్ వచ్చింది. అంటే దాదాపు 100కు పైగా మున్సిపాలిటీలు ఉంటే చిలకలూరిపేట 15th ర్యాంకులో స్వచ్ఛ చిలకలూరిపేట రావటం జరిగింది. దీనికి సహకరించినటువంటి చిలకలూరిపేట వాసులకి మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి వారితో సహకరించిన సిబ్బంది అందరికీ అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఎవరికి వారు ఇది నా కార్యక్రమం అనేటువంటి భావన కూడా రావాలి. ప్రభుత్వం ఒక్కటే చేయటం కాదు, ప్రజలు కూడా భాగస్వాములు అయినప్పుడు ప్రజలు కూడా స్వచ్ఛ చిలకలూరిపేట ఉండాలి. మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు బాగుండాలి. పర్యావరణం బాగుంటే ఆరోగ్యంగా ఉంటాము. పర్యావరణం దెబ్బతింటే అనారోగ్యం, అంటువ్యాధులు బారిన పడతామనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటుందో చిలకలూరిపేట పట్టణం, ఈగలు, దోమలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కలుషితం లేకుండా ఉంటుంది. ఆ విధంగా రావాలి అంటే ప్రజల భాగస్వామ్యం, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రజలు కూడా స్వచ్ఛ చిలకలూరిపేటలో భాగస్వాములు కావాలి. భారతదేశంలోనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ తీసుకురావాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఈరోజు ఎక్కడ కూడా వేస్ట్, ఏ పట్టణానికి ఆ పట్టణంలో ఏ రోజు ఆ రోజు వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు తరలించబడి మొత్తం కూడా ఈరోజు ఎక్కడ వేస్ట్ అనేటువంటిది లేదు. గతంలో డంప్ యార్డులు ఉండే, డంప్ యార్డులు కూడా ఈరోజు పూర్తిగా లిఫ్ట్ చేసి డంప్ యార్డులు కూడా పార్కులుగా తయారు చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలి, ఆరోగ్యాన్ని కాపాడాలి, పరిసరాలు కాపాడాలి. ప్రజల ఆరోగ్యమే ఈ ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి దానిలో భాగమే ఈ స్వచ్ఛ చిలకలూరిపేట. అందుకనే ఏ రోజు ఆ రోజు కూడా ఇప్పుడు డంప్ యార్డ్ మొత్తం లిఫ్ట్ అయిన తర్వాత ఏ రోజు వచ్చేటువంటి డంప్ ఆ రోజు
ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు తరలించబడుతూ ఉంది. కాబట్టి ఇది ప్రజలందరూ దీంట్లో భాగస్వాములై స్వచ్ఛ చిలకలూరుపేటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ, ఎంక్రోచ్మెంట్స్ కూడా ఎవరికి ఉన్నటువంటి పరిధిలో వారు ఉంటే ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అన్ని రోడ్లు కూడా ఎంక్రోచ్మెంట్ చేయటం జరుగుతుంది. కాలువలకి ముందు ఎవరు రావద్దని కూడా నేను పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. కాలువలు ముందుకొచ్చి ఏ రోడ్లో బండి పోవాలంటే కూడా తొలగలేనటువంటి పరిస్థితి ఈరోజు చిలకలూరుపేటలో ఉంది. ప్రజలు సహకరిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. ఎవరైతే డ్రైన్కి ముందు వచ్చారో స్వచ్ఛందంగా వెనక్కి పోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది ప్రజల యొక్క హక్కు. అది కాలువలు ముందుకొచ్చి రోడ్డును ఆక్రమిస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తి మీరు ఎక్కడి నుంచి ఏ బజార్ నుంచి ఇంకో బజార్కి వెళ్ళాలన్నా మీకు కూడా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఈరోజు పట్టణంలో చిలకలూరుపేటలో ట్రాఫిక్ సమస్య పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి ప్రజలు సహకరించి కాలువలు వెనక్కి ఏ లైన్లో ఉన్నా అందరూ కాలువలు వెనక్కి జరగాలని కూడా చిలకలూరుపేట పట్టణ ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నాను.